గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం. తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి బోడా జనార్దన్ రాబోతున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితతో బోడా జనార్దన్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభలో అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి బోడా జనార్దన్ ఉమ్మడి రాష్ట్రంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లకు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. బలమైన ఎస్సీ సామాజిక నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 2014లో బీఆర్ఎస్లో చేరారు. ఇక 2023లో బీజేపీలో చేరారు. ఇక ఇప్పటికే బోధ్ మాజీ ఎమ్మెల్యే రాతోడు బాపురావు టీఆర్ఎస్లో చేరటం జరిగింది. ఇక సీనియర్ నేతల రాకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవిత టీఆర్ఎస్ మరింత బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక దీని గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, టీఆర్ఎస్ లో చేరికలు మొదలయ్యాయా, ఏంటి డీటెయిల్స్? రేణు, తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలపైనే ఆమె ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రాతోడ్ బాబురావు కూడా టీఆర్ఎస్ లో చేరారు. అంటే సీనియర్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీలోకి వెళ్ళి ఉన్న కొంతమంది సీనియర్ నేతల పైన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఫోకస్ చేసిందని స్పష్టంగా చెప్పచ్చు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో బలమున్న నేతలను, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను పార్టీలోకి ఆహ్వానించినారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగిన బోడే జనార్దన్ గతంలో టీడీపీలో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసిన నేపథ్యం కూడా ఉంది. టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు బోడా జనార్దన్. అయితే ఇటీవల కాలంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభలోనే మాజీ మంత్రి బోడ జనార్దన్ చేరే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న బోడ జనార్దన్ ను కల్వకుంట్ల కవిత పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వచ్చే వారంలో కానీ వచ్చే నెలలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభలో బోడ జనార్దన్ చేస్తారంటే ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన 5 హామీలను కూడా కవిత ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, పార్టీకి సంబంధించిన కమిటీల నియామకము, పార్టీలో చేరికలు, వీటి అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనిపిస్తుంది. అయితే ఇటీవల ఎన్నికల అధికారులు కూడా కవితను కలిసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనగా పార్టీ గుర్తింపు పొందిందంటే ఆమెకు లెటర్ అందజేయడం జరిగింది. ఈ లెటర్ అందజేసిన తర్వాత టీఆర్ఎస్ నాదే, టీఆర్ఎస్ పేరు నాకు రాసిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో ఆసక్తికరంగా రేగాయి. అయితే గతంలో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఏదైతే టీఆర్ఎస్ అనే పేరు ఫ్రీజ్ లో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా కవిత మార్చడంతోనే ఎన్నికల కమిషన్ దగ్గర పార్టీ కూడా ఆమోదం పొందింది. పార్టీకి సంబంధించిన విధి విధానాలు, పార్టీకి సంబంధించిన కమిటీలు ఇవన్నీ ఎన్నికల కమిషన్ కి ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం సీనియర్ నేతల పైన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీల్లో కూడా ఎవరైతే బలమైన నేతలు ఉంటారో వారికి రాజకీయంగా అవకాశం రాకుండా రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్న నేతల పైన కవిత వల విసురుతుంటే, అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే 2 నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఒక నేత ఆల్రెడీ ఇప్పటికే ఒక మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాతోడ్ బాబురావు చేరారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరో మాజీ మంత్రి కూడా ఏదైతే బోడ జనార్దన్ కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతుంది. రేపు రైట్. ఇక బోడ జనార్దన్ రాకతో కవిత పార్టీకి అంటే ఎంత బలం చేకూరనుంది, ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అదేవిధంగా రాజకీయ నిరుద్యోగం ఎక్కడైతే ఏ పార్టీలో అవకాశం రాకుండా ఉండే నేతలు ఎక్కువ మంది కవిత పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేది 119 నియోజకవర్గాలు. 119
నియోజకవర్గం నుంచి నలగర్ నుంచి 5 మంది నాయకుల పోటీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అవకాశాల కోసం ఎదురు చూసే రాజకీయ నిరుద్యోగులు అటు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాంటి నేపథ్యంలో కొత్తగా వచ్చిన కవిత పార్టీ ఏ మేరకు నిలబడుతుంది, ఏ స్థాయిలో పార్టీని బలోపేతం చేయగలుగుతారు, దీని ఏదైతే పార్టీ వెనుక ఆర్థిక వనరులు ఏంటి, వచ్చే ఎన్నికల్లో వేటిపైన ఫోకస్ చేయగలుగుతారనే అంశాలపైన కూడా మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కవిత కూడా తన పర్యటనలో తన పార్టీ గుర్తు పార్టీకి ఇంకా గుర్తు రాలేదు, ఏ గుర్తు అడుగుతుందా అనేది కూడా ఒక సస్పెన్స్ ఉంది. మరొక టీఆర్ఎస్ అజెండాను కూడా ఆమె గ్రామీణ స్థాయికి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే జాగృతి నేతలు తమ మంతనాలు జరుపుతున్నారు. జాగృతిలో ఉన్న వారికి నేరుగా పదవులు కల్పిస్తున్నారు. జాగృతి నేతలనే రాజకీయాల్లో ప్రోత్సహిస్తారు, వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశం ఇస్తారంటూ పదే ఆమె ప్రకటించడం కొంతమంది సీనియర్ నేతలు కూడా ఏదైతే రాజకీయాల్లో అవకాశం రాని ఈ నేతలు కూడా ఇటు టీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. బోడి జనార్దన్ బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉన్నప్పటికీ ఆయన గెలిచిన నేపథ్యం లేకపోవడంతో నేరుగా కవిత పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు. కవిత పార్టీ సెంటిమెంట్ కానీ లేదా మరో అస్త్రంగా ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో తయారవుతుందా అనే అంశంపైన కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు చూడాలి. మరికొంత సమయం ఉంది, ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. అంతలోపు పార్టీని కవిత క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తారా, పార్టీని ముందుకు తీసుకెళ్తారా అనే అంశంపైన మీమాంసలను అయితే త్వరలో వీటికన్నిటికీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవిత కూడా పార్టీని విస్తరించడమే కాకుండా ఆమె సుదీర్ఘంగా ఒక ప్రణాళిక కూడా రచించారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇటు జాగృతితో పాటు అటు టీఆర్ఎస్ లో మరికొంతమంది నేతలను ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయడానికి ఈ క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక త్వరలో ఆదిలాబాద్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగబోతోంది. దీంట్లో కూడా సీనియర్లు జాయిన్ అవ్వబోతున్నారు, పార్టీలో కొంతమంది చేరికలు ఉండబోతున్నాయి అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. ఇక దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఒక సీనియర్ లీడర్ని ఆహ్వానిస్తూ ఉన్నారు బోడ జనార్దన్. ఇక బోడ జనార్దన్ రాకతో కూడా ఉమ్మడి రాష్ట్రంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచినటువంటి బోడ జనార్దన్ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసినటువంటి వ్యక్తి కావడంతో ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇక ఈ రకంగా కూడా సీనియర్లు ముఖ్యంగా కూడా బీఆర్ఎస్లో పనిచేసినటువంటి నాయకుల్ని ఆహ్వానించే పనిలో కవిత అయితే ఉన్నారు. ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇటు టీఆర్ఎస్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే లక్ష్యంగా పెట్టుకొని అయితే కవిత ముందుకు సాగుతున్నారు.